ఇప్పుడు ఏంటంటే ఇక అది రాజధానిగా మళ్ళీ మారిపోతే రేపు పొద్దున్న జగన్ వస్తే మార్చేస్తారో అన్న భయంతో ఇన్వెస్ట్ చేయట్లేదు ఎవరు. ఇప్పుడు వాళ్ళందరూ రైతుల ఫ్లాట్లు ఉన్నాయి కదా 1200 గజాలు అయ్యి, లేదా కొంతమంది రైతులు 4-5 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 5-1200 పక్క పక్కన ఫ్లాట్లు తీసుకున్నారు. ఈ 5-1200 ఫ్లాట్లతో కలిపేసి అతను పెద్ద కాంప్లెక్స్ కట్టచ్చు, షాపింగ్ లేదా 5 అపార్ట్మెంట్లు 5 టౌన్షిప్లు కట్టేయచ్చు. ఒకటి 1200 పెరుగుతాయి. అవి వాళ్ళు వెనకాడుతున్నది ఏంటంటే ఇప్పుడు ఇదివరకు ఆ మధ్యన మీకు గుర్తుంటే 14-19లో హైవే పక్కన విజయవాడ గుంటూరు హైవే పక్కన బోల్డ్ అని అపార్ట్మెంట్లు వెలిసినాయి. ఓ రకంగా టౌన్షిప్లు. ఇప్పుడు ఆ జైబేరీ గాని అపర్ణ గాని ఇట్లాంటివన్నీ. కానీ మొదట్లో అమ్ముకున్నప్పుడు వరకు లబ్ధి పొందారు. జగన్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ స్టక్ అయిపోయింది, డెవలప్మెంట్ స్టక్ అయిపోయింది. అమరావతి 3 రాజధానులు అనగానే ఆగిపోయింది. అప్పుడైతే నాకు బాగా గుర్తు, అపర్ణ వాళ్ళు 10 సార్లు 15 సార్లు ఫ్రంట్ పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, మీకు తక్కువకి ఇస్తాము అని కూడా. వాళ్ళు ఫ్రంట్ పేజీ అంటే అక్కడ వంతెన మీద పెద్ద ఫ్లెక్సీలు కూడా పెట్టారు భారీగా భారత్ దగ్గర. అవును, అంత పరిస్థితి వచ్చింది. ఎందుకని వాళ్ళది అసలు ఫుల్ హై డిమాండ్ ఉండేటటువంటి. అట్లాంటిది ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? అక్కడ ఉండదు అనుకున్నాక ఎందుకు మనం ఎందుకు కొనాలా అక్కడ? ఇక ఇప్పుడు ఏ అనకాపల్లికో లేకపోతే ఏ తాడేపల్లికో వెళ్ళి మనం ఎందుకు కొనాలా? బేసిక్ గా నిజామాబాద్కో సిద్దిపేటకి వెళ్ళి మనం కొనం కదా, హైదరాబాద్ లో కొనడానికి ఇంట్రెస్ట్ చూపెడతాం.